జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు, 55 ఏళ్ల యువనేత. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఈ మ్యాజిక్లు చేస్తారు చూడు, ఆ మాదిరి ఒక పెద్ద మ్యూజిషియన్ అనమాట. ఆయన మామూలుగా కూడా కాదు. ఇదేంద్ర స్వామి, రాహుల్ గాంధీని మళ్ళీ నువ్వు సడన్గా ఏంది నువ్వు ఎట్లా చెప్తున్నావని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు ఈ న్యూస్ వింటేనే అర్థమైపోతుంది. మొత్తానికి ఈ న్యూస్ విన్నారనుకో మీకు భలే సంతోషం అనిపిస్తుంది. నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు నాకు. రాహుల్ గాంధీ తెలుసు కదా, మన భారతదేశానికి మన ఏం చెప్పాలిగా మన అదృష్టం కొద్దీ ప్రధాన ప్రతిపక్ష నేత కూర్చున్నాడు. ఇక ఏన్నో బీజేపీ స్టార్ క్యాంపెయిన్ అని చెప్పేసి అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ ఎక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీను సోషల్ మీడియాలో జాతీయవాదులు అయితే మామూలు కాదు ఆట ఆడుకుంటారట్టే. రాహుల్ గాంధీ ప్రచారం మూలంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 89 ఎన్నికల్లో అయితే ఓడిపోయింది. అర్థమైంది మీకు? దీంతో అందరూ కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీకు గెలవాలనే తపన లేదు, ఓడిపోతామనే భయము లేదు, భవిష్యత్తు కోసం బెంగా లేదు, చెప్పాలంటే భారతదేశం మీద ప్రేమ కూడా లేదు. చెప్పాలంటే రెంట్ కట్టక్కర్లా, కరెంటు బిల్లు కట్టక్కర్లా, కేబుల్ బిల్లు కట్టక్కర్లా. ఎందుకంటే ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు కదా, ఏం అక్కర్లేదన్నమాట. అలాగే ఆయనకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు. చివరికి పాల డబ్బా కోసం కూడా మన దేశాన్ని తిడతాడు, ఏమైనా చేస్తాడు. మనం ఎన్నిసార్లు చూడాల బయట దేశాల్లో పోయి కూర్చొని మన దేశం గురించి ఎంత చులకనగా మాట్లాడినాడు, మన పార్లమెంట్ సాక్షిగా యావత్ హిందూ సమాజాన్ని ఎంత నీచంగా మాట్లాడినాడు మన చూడాల. అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా నిజం ఉండాలి, మీరేమైనా అనుకోండి, ఇదైతే వాస్తవం. ఇక అసలు విషయానికి వద్దాం. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ రాహుల్ గాంధీ మొత్తంగా 7 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు అయితే నిర్వహించాడు. ఆ 7 నియోజకవర్గాలు ఒకటే నందూర్బారు, ఇంకొకటి వచ్చేసి దమంగావ్ రైల్వే, మూడోది వచ్చేసి నాగ్పూర్ ఈస్టు, 4వది వచ్చేసి గోండియా, 5 వచ్చేసి చిమూరు, 6 వచ్చేసి నాందేడ్ నార్తు, 7 వచ్చేసి బాంద్రా ఈస్టు. ఇక ఈ 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకు కంచు కోటలు లాంటివి. అంటే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూటమి గ్యారంటీగా గెలుస్తూ ఉన్నదన్నమాట. దీంతో రాహుల్ గాంధీ ఈ 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు. ఇంకెడ తిరిగి మనం వాడు గెలుస్తాం కదా, మనం బాగా స్ట్రాంగ్గా ఉన్నాం కదా, ఓయమ్మ రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా పార్టీ గెలుస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి పోయి ఆడ ప్రచారం చేశాడు. అక్కడ ప్రజలను గెలిచాడు, నానా హంగామా చేశాడు. ఇక మన ఫలితాలు అయితే వచ్చేసినాయి. ఈ ఫలితాలలో చిత్ర విచిత్రంగా ఏంటంటే రాహుల్ గాంధీ ప్రచారం చేసిన 7 నియోజకవర్గాల్లోనే 6 నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజార్టీలతో గెలవడం గమనార్హం అనమాట. ఇక ఫస్ట్ది వచ్చేసి ఈ నందూర్బారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పైన బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ ఘన విజయం సాధించాడు. రెండోది వచ్చేసి దమంగావ్ రైల్వే. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మీద బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆషాద్ ప్రతాప్ అనుభవ్ ఈయన విజయం సాధించారు. మూడోది వచ్చేసి ఇక నాగ్పూర్ ఈస్ట్. ఈ నియోజకవర్గం విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి అయినటువంటి కోప్టే కృష్ణ పంచం ఈయన విజయం సాధించారు. అది కూడా ఎట్లా తెలిసిన లక్షకు పైబడి మెజార్టీతో ఈయన ఘన విజయం సాధించడం విశేషం అనమాట. ఇక గోండియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పైన బీజేపీ అభ్యర్థి అగర్వాల్ వినోద్ దాదాపుగా 60% ఓట్లు సాధించి ఘన విజయం సాధించాడు. ఐదోది వచ్చేసి చిమూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పైన బీజేపీ అభ్యర్థి అయినటువంటి బంటి బంటియా ఆయన పేరు, ఈయన అక్కడ గెలిచాడు. ఆరోది వచ్చేసి నాందోడ్ నార్త్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పైన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి బాలాజీ దేవి ద్రాసావు కళ్యాణ్కర్ ఆయన విజయం సాధించాడు. ఇక 7వది రాహుల్ గాంధీ ప్రచారం చేసినటువంటి చిట్ట చివరి నియోజకవర్గం అయినటువంటి బాంద్రా ఈస్ట్లో మాత్రమే కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించాడు. అంటే మొత్తంగా రాహుల్ గాంధీ 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే వాటిలో 6 నియోజకవర్గాల్లో బీజేపీ అయితే విజయం సాధిస్తే కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రమే ఈ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి విజయం సాధించాడు. బహుశా ఇందుకేనేమో రాహుల్ గాంధీను బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అర్థమైందా? అంటే చూడండి, బీజేపీని గెలిపించడానికి ఈ 55 ఏళ్ల యువనేత ఎంతగా కష్టపడతాడో మీరు అర్థం చేసుకోండి. అవన్నీ మీరు అర్థం చేసుకోకుండా ఊరికే పొద్దుస్తమానం అంతా కూడా ఈ జాతీయవాదులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆయన ఊరికే మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఆ స్వామి అందరికంటే ఆయన ఎంత ఎక్కువగా కష్టపడతాడో. 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే కేవలం ఒక్కసాట మాత్రమే కాంగ్రెస్ గెలిచిందంటే ఇంకా ఆయన ఎంతగా కష్టపడినట్టు మీరే అర్థం చేసుకోండి. ఇంకా అవునా కాదా? మీకు ఈ న్యూస్ తెస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతాయిలే నాకు తెలుసు. అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.